ఆ జిల్లాలో సరికొత్త వివాదం కాకబుట్టిస్తోంది. రెండు నియోజకవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వస్తోంది. ఓ నియోజకవర్గంలో నిర్మించే రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పక్క నియోజకవర్గంలో పునరావాసం కల్పిస్తుండడం వివాదానికి కారణమైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మరో ఉద్యమం పురుడు పోసుకుంది. నిజాం సాగర్ భూముల పరిరక్షణకు అఖిలపక్షం పోరుబాట పట్టింది. మా భూములు మాకు కావాలంటూ రోడ్డెక్కిన అఖిలపక్షం నేతలు దశల వారీగా ఉద్యమం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలు సైతం పోరుకు దిగడం చర్చకు దారితీస్తోంది. నిజాం సాగర్ భూముల్ని ఇతర ప్రాజెక్టుల ముంపు బాధితులకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు భగ్గుమంటున్నారు. తమ భూములు తమ అవసరాల కోసం కేటాయించాలని, పక్క నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు తమ నియోజకవర్గం ప్రాజెక్టు భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో అఖిలపక్ష నేతల ఆందోళనతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల మధ్య సాగర్ భూముల వివాదం చిచ్చు పెడుతోంది. భూములు మా భూములు మాకు కావాలి. ఆయన మా భూములు ఖాళీ చేసి వాళ్ళ మందికి ఇస్తే రేపటికి మాకేదైనా అవసరం పడుతుంది. మాకెవరు ఎక్కడ తీసుకోవాలి మేము? ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా వేస్ట్ ల్యాండ్ బొచ్చడు ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, వేస్ట్ ల్యాండ్ ఉంది, బొచ్చడు ఉంది. అది కాపాడుకుంటున్నాడు ఆయన. 440 ఎకరాలు ఉంది. ఆ 440 ఎకరాలను వేరే నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించాలని పక్క నియోజకవర్గ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని మసిపూసి మారడిగా చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసానికి మా అచ్చంపేట నిజాం సాగర్ భూములు ఇచ్చి మా పొట్ట కొడదామంటే ఎవరు ఊరుకోము. నిజాం సాగర్ ప్రాజెక్టును అప్పటి పాలకులు 560 ఎకరాల్లో నిర్మించారు. ప్రాజెక్టు దిగువన 100 ఎకరాల భూములు ఉండగా క్రమంగా ఆ భూములు కనుమరుగవుతున్నాయి. నీటిపారుదల శాఖ అధీనంలో ఉన్న ప్రాజెక్టు భూముల్లో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేసుకోగా మరికొందరు రేకుల షెడ్లు వేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఈ భూముల్ని కేటాయించారు. తాజాగా బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు కూడా సాగర్ భూములనివ్వాలనే ప్రతిపాదన చేశారు. దీన్ని నిజాం సాగర్ వాసులు వ్యతిరేకిస్తున్నారు. వేరే కాన్స్టిట్యూన్స్ నుంచి వచ్చి మా కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి మా నిజాం సాగర్, మా అచ్చంపేటలో ఉన్నటువంటి భూములను పాలసీస్తామడం ఇది సమాచారం కాదు. దీనికి ఇదే రీతిగా నాయకులు ఇదే రీతిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కనుక పోతే మేము దాన్ని వ్యతిరేకించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పూర్వీకులు మా పెద్దలు ఎంతో మంది ల్యాండ్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని కట్టిర్రు. అప్పుడు ఒక గుంట లేకుండా ఎంతో మంది రైతులు మాది ఇప్పటిదాకా వలసవి హైదరాబాద్లో బతుకుతున్నారు. ఇప్పుడు ఒక 5 ఇసాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళకు కూడా ఇప్పుడు అంతా ఏంటంటే సరే ఏదైనా మేము ఇచ్చినా మాకంటే ఒక గుర్తుగా ఒక ప్రాజెక్ట్ అనేది మిగిలిపోయింది అనే సంతృప్తితో ఉండే. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మా విలేజ్లో ఉన్న వాళ్ళ కోసం, నియంసాలు ఉన్న వాళ్ళ కోసం, ఎందుకంటే అతి ఎక్కువగా నష్టపోతుంది వీళ్ళు కాబట్టి వాళ్ళ కోసము ఈ ల్యాండ్ కేటాయించి ఎక్కర్లు ఇవ్వకుండా ఒక అద్దె ఎక్కరు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికో వలసవే బతకడానికి అవకాశం లేకుండా ఈయన మా ఊర్లోనే వాళ్ళు పుట్టిన ఊర్లో బ్రతికి ఉంటారు. ఇక్కడే పని చేసుకొని ఇక్కడే వాళ్ళ కష్టం చేసుకొని ఇక్కడ బ్రతకగలుగుతారు. సాగర్ భూముల పరిరక్షణకు దశల వారీగా పోరాటానికి అఖిలపక్షం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ వివాదం ఎటు వెళుతుంది, పార్టీల్లో ఎలాంటి చిచ్చు పెడుతుందన్నది ఆసక్తిగా మారింది.